ఏదైతే గండికోట రహస్యం అన్నటువంటిది మాత్రం వీడేటట్టు కనిపించటం లేదు. ఏ గండికోటలో అయితే ఒక బాలిక మరణం సంభవించిందో అమ్మాయికి సంబంధించి ఫస్ట్ వచ్చినటువంటి మాట ఒకటైంది, తర్వాత వచ్చినటువంటి మాట మరొకటైంది. ఏదైతే మొట్టమొదట ఆ అమ్మాయి బ్రదర్ లోకేష్ని టార్గెట్ చేశారు, అతనే దీనికి కారణం అన్నారు. అయితే ఆ తర్వాత సీన్ మారింది. అతను లోకేష్ అక్కడ వదిలిపెట్టేసి వచ్చేశాడు, అతనేమీ చెయ్యలేదు అన్నటువంటిది డిఐజీ తేల్చారు. ఇప్పుడు అక్కడ పోలీసులు ఫర్దర్ యాక్టివిటీ కోసం సీరియస్గా చూస్తున్నారు. కాకపోతే ఇక్కడ సమస్యల్లా ఏంటంటే ఏం చెయ్యాలి అన్నదే తేలలేకపోతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి అందులో ఏం జరిగింది అన్నటువంటి దాన్ని తేల్చేటటువంటి పనిలో ఉన్నారు. అమ్మాయి శరీరం మీద కమిలిన గాయాలు ఉండటం, లివర్ పగిలి ఉండటం, దీంతో హత్య కేసులో చిక్కుముడులు వీడటం లేదు. ఏదైతే జమలమడుగు మండలం గండికోటలో జరిగే హత్యకు గురైనటువంటి ఈ ఉదంతంలో ఇంటర్ విద్యార్థిని కేసు